వారం రోజులుగా నిలిచిన రాకపోకలు. వరద ఉధృతికి దెబ్బతిన్న మదనాపురం వంతెన. గత వారం రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు మదనాపురం బ్రిడ్జి పైనుండి వరద ఉధృతి కొనసాగి కొత్తకోట ఆత్మకూరు వైపు వెళ్లే రహదారి పూర్తిగా నిలిపివేశారు. కాస్తంత వరద ఉధృతి తగ్గడంతో మళ్లీ రాకపోకలు కొనసాగుతాయి అనుకున్న ప్రజలు ఆశలు నిరాశలుగా మిగిలిపోయాయి. వరద ఉధృతి తగ్గినా వరద తాకిడికి మదనాపురం వంతెన పూర్తిగా దెబ్బతిని రోడ్డంతా పగుళ్లు ఏర్పడి వరద దాటికి కొట్టుకునిపోయి బ్రిడ్జిపై అక్కడక్కడ గుంతలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితి చూశాక ప్రయాణికులు ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది ప్రస్తుత పరిస్థితి. కొన్ని ఏళ్లుగా పక్కనే నూతనంగా నిర్మిస్తున్న వంతెన ఎక్కడికి పూర్తి కాకపోవడం, తాబేలు నడక కూడా ఇదే విధంగా ఉంటుందా దీనికి స్ఫూర్తిగా అన్నట్టుగా పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇది పూర్తి కావడానికి ఇంకా సంవత్సర కాలం పట్టవచ్చు అన్న అంచనాలు ప్రజల్లో కలుగుతున్నాయి. పండగ పూట పాత మొగుడేనా అన్నట్టు ఇక్కడ ప్రయాణం మాత్రం పండగ వచ్చినా రాకున్నా ప్రజల ప్రయాణం మాత్రం ఈ బ్రిడ్జిపై కొనసాగక తప్పడం లేదు ప్రస్తుత పరిస్థితి. అధికారులు ఇప్పటికైనా స్పందించి నూతన బ్రిడ్జి పనులు ఇప్పటికైనా ఆపకుండా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రయాణికులు ఇరు మండలాల ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం అధికారులు మదనాపురం బ్రిడ్జి తాత్కాలికంగా పునరుద్ధరించి వాహనాలు బస్సులు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రహదారి దెబ్బతినడంతో వ్యాపారులు ఉద్యోగులు ప్రయాణికులు తమ కుడి భుజం విరిగినంత పని అయినట్టు ఉంది ప్రస్తుత పరిస్థితి.